నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షమల్లిక్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఫాస్ట్గా చెప్పిస్తే ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను అంటున్నారు. స్లోగా మాట్లాడితే చాలా స్లోగా మాట్లాడుతున్నారు, ఎందుకు సిస్టర్ అని అడుగుతున్నారు. బేసికల్గా ఈ ప్రెగ్నెన్సీలో నాకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, అంటే ఆవేశంలాగా వస్తుందన్నమాట. అందుకే నెమ్మదిగా ఆచితూచి మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో దాన్ని భరించండి. అయితే ప్రెగ్నెన్సీ జర్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. సో త్వరలోనే సూన్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ మై రెయిన్బో బేబీ ఇన్ మై హ్యాండ్స్. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఒక సైడ్ బేబీని హోల్డ్ చేస్తానన్న హ్యాపీనెస్తో పాటు, ఎవరు పుడతారన్న యాంగ్జైటీతో పాటు, సిజేరియన్ ఫేస్ చేయాలి, మల్టిపుల్ థింగ్స్ అసలు హెడ్లో రన్ అవుతున్నాయి. కన్వే కూడా చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే. చాలా చాలా భయంగా ఉంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు షూర్గా కావాలి. ఈ టఫెస్ట్ ఫేస్ని నేను చాలా మీ బ్లెస్సింగ్స్తో ఈజీగా గోత్రూ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అసలు వీడియో ఏంటి అన్నది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము. సో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన వెంటనే వైఫ్ అండ్ హస్బెండ్స్కి నాకు తెలిసి డేలో ఒక్కసారన్నా ఈ టాపిక్ డిస్కస్ చేసుకుని ఉంటారు, అమ్మాయా అబ్బాయా అని. సో మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటాము. అదర్ కంట్రీస్లో అయితే మనకి 3rd మంత్ ఆర్ 4th మంత్లో ఎన్టీ స్కాన్ తర్వాత ఎప్పుడు అనుకుంటా జెండర్ అయితే రివీల్ చేసేస్తారు. బట్ ఇక్కడ మనకి ఆ ఆప్షన్ లేదు. సో దట్ మనతో ఎవరైనా మాట్లాడినా, లేదు మనం ఎవరితో మాట్లాడినా, లోన్లీగా కూర్చున్నా పాప అయి ఉంటుందా, బాబాయ్ ఉంటాడా, లేదా యూట్యూబ్ వీడియోస్ చూస్తాము. ఓల్డ్ టేల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి మొత్తం రీకాల్ చేసుకుంటాము. ఇన్ ద సెన్స్ నేను కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్గా కొన్ని అయితే బాబా పాప అన్న ఆలోచనలో కొన్ని అయితే నేను నోట్ డౌన్ చేసుకున్నాను అనమాట. అంటే నా ఫ్రెండ్స్ నన్ను అడిగినవి, మా పెద్దవాళ్ళు, మా ఫ్యామిలీ అది కంపేర్ చేసినవి, నీకు బాబు ఎప్పుడుతాడు, పాప ఎప్పుడుతాడు ఇలా చెప్పిన వాటిలో. సో ఈరోజు ఆ ప్రెడిక్షన్ ఏదో నేను కూడా చేసేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ సూన్ ఎవరన్నది కూడా తెలిసిపోద్ది కాబట్టి ఇది ఎంతవరకు నిజమో. సో ఇన్ ఏ ఫన్ వే, ఇదే ఎగ్జాక్ట్గా జరుగుతుందని కాదు, ఇన్ ఏ ఫన్ వే వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ జెండర్ ప్రెడిక్షన్ అన్నది మన పెద్దవాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలో చెప్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ నన్ను అడిగేది ఏంటంటే బేబీ పొజిషన్ ప్లస్ హార్ట్ బీట్ అడిగేవారు. సో 150+ ఉంటే బేబీ గర్ల్ అని, హార్ట్ బీట్ 150 లోపు ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ గోపతి బాబుకి అయితే 130 ఉండేది. సో బాయ్ పుట్టాడు. ఎంతవరకు నిజమో తెలీదు, అస్సలు నిజం కాదని చాలామంది అంటారు. ఎందుకంటే 160 150 ఉండి కూడా బాబులు పుట్టిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. సో హార్ట్ బీట్ ప్రకారం చూస్తే నాకు ఇప్పుడు 150+ ఉంది. సో ఇట్స్ బేబీ గర్ల్. అండ్ సెకండ్ థింగ్ పొజిషన్ అనమాట. యాంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ అని, పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అని చెప్పేసి అంటారు. సో ఇది కూడా నిజమే అయ్యి ఉండొచ్చేమో, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం పోస్టీరియర్ ఉండేది, బాబు పుట్టాడు. ఇప్పుడు యాంటీరియర్. సో అలా చూసుకునే ఇట్స్ ఏ బేబీ గర్ల్. అండ్ ఒకటి మా అక్కకైతే 2 యాంటీరియర్స్ ఉండి 2 పోస్టీరియర్స్ ఉండి 2 పాపలే పుట్టారు. అలాగే నా ఫ్రెండ్స్కి 2 ప్రెగ్నెన్సీస్ కూడా యాంటీరియర్ పోస్టీరియర్ ఉండి రివర్స్లో కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది అస్సలు బిలీవ్ చేయడానికి లేదు. బట్ నా సెన్స్లో అయితే ఫస్ట్ నాకు పోస్టీరియర్ ఉండి గోపతి బాబే పుట్టాడు. సో ఇప్పుడు నాకు 2:0 అనమాట. 2 ఫర్ గర్ల్ అండ్ 0 ఫర్ బాయ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన బెల్లి పైకుంటే పాప అంటారంట, కిందకుంటే బాబు అంటారంట. సో అలా వస్తే నేను బెల్లి అయితే కిందకే ఉంది. సో ఇట్స్ బేబీ బాయ్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా సివియర్గా ఉంటే బేబీ గర్ల్ అంట. మైల్డ్గా ఉంటే చాలా తక్కువగా లిమిటెడ్గా ఉంటే అలాగా అది బేబీ బాయ్ అంట. సో నాకు మార్నింగ్ సిక్నెస్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఇట్స్ ఏ బేబీ బాయ్. సో 2:2 అయ్యింది ఇప్పుడు. అండ్ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అంట, హాట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే బేబీ బాయ్ అంట. సో నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా చాలా ఉండే. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హాట్ క్రేవింగ్సే ఉండే. సో ఇప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ప్రకారం చూస్తే బేబీ గర్ల్. సో 3:2. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పింపుల్స్ ఎక్కువ వచ్చేసి ఫేస్ అంతా డల్ అయిపోయి నెక్ చుట్టూరు పిగ్మెంటేషన్ అలా ఏమైనా ఫామ్ అయిపోయి అలాంటిది ఏమన్నా ఉంటే, అంటే మన అందం అంతా మన పాప లాగేసుకుంటుంది అని అంటారు. సో అలాంటిది ఏమైనా జరిగితే ఇట్స్ బేబీ గర్ల్. అలా కాకుండా మన క్లియర్ స్కిన్ ఉండి టెక్స్చర్ అంతా బాగా ఉంటే ఇట్స్ బేబీ బాయ్ అంట. సో నాకైతే పింపుల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ఐ థింక్ ఇట్స్ బేబీ బాయ్. సో ఇప్పుడు 3:3 అయిపోయింది. అండ్ నెక్స్ట్ అదే కాళ్ళు ఏమన్నా పొంగినా లేదా మోర్ వెయిట్ గెయిన్ అయినా బేబీ గర్ల్ అంటారు. అలా కాకుండా అంతా నార్మల్గా ఉండి వెయిట్ అది ఎక్కువ గెయిన్ అవ్వకపోతే బేబీ బాయ్ అంటారు. సో నేనైతే నాకు ఫీట్లో ఎలాంటి స్వెల్లింగ్ ఏమీ లేదండి. సో అలా చూస్తే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా లేదు. సో ఆ రకంగా చూస్తే ఇట్స్ బేబీ బాయ్. సో 4:3. ఇప్పుడు గర్ల్కి 3, బాయ్కి 4 అయిపోయాయి. అండ్ నెక్స్ట్ నైజీరియా లైన్ అంటే బెల్లి మీద టాప్ నుంచి కిందకి లైన్ ఉంటుంది కదా బొడ్డు కిందకి కూడా. సో బొడ్డు దగ్గర నుంచి ఆ బెల్లి బటన్ నుంచి లైన్ కిందకి ఫామ్ అయితే బేబీ గర్ల్ అంట. అలా కాకుండా బెల్లి మొత్తం స్టమక్ మొత్తం లైన్ ఫామ్ అయితే బేబీ బాయ్ అంట. సో నాకైతే స్టమక్ మొత్తం లైన్ ఫామ్ అయ్యిందనమాట. ఇన్ దట్ సెన్స్ బేబీ బాయ్. సో 5:3. చూసారా సడన్గా బాబుకి హైయెస్ట్ ఓటింగ్ వెళ్ళిపోయింది గర్ల్ కన్నా. అండ్ లాస్ట్ ప్రిడిక్షన్ నా వరకు చాలా ఉంటాయి, బట్ నేను అందులో కొన్ని తీసుకున్నాను అనమాట. మొత్తం కంపేర్ చేయలేదు. నేను ఏదైతే మేజర్గా ఓకే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటానో అవి మాత్రమే తీసుకున్నాను. లాస్ట్ హెడ్ఏక్ అనమాట. హెడ్ఏక్ ఎక్కువగా ఉంటే బేబీ బాయ్ అంటారు, హెడ్ఏక్ లేకపోతే బేబీ గర్ల్ అంటారట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎక్కువ హెడ్ఏక్ వస్తూ ఉండేది. సో అప్పుడు నిజంగానే బాబు పుట్టాడు. బట్ ఈ ప్రెగ్నెన్సీలో హెడ్ఏక్ అయితే అస్సలు లేదు. సో ఇట్స్ బేబీ గర్ల్. సో 5:4 వేసి అనమాట. సో ఈ ఓల్డ్ జెండర్ ఓల్డ్ వైజ్ ప్రకారం నా జెండర్ అయితే, నేను ప్రెడిక్ట్ చేసిన జెండర్ అయితే బేబీ బాయ్ అని వచ్చింది. సో నేనైతే ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి గర్ల్ కోసమే హోప్ చేస్తాం కదా. అందులోనే నాకు పాప అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు వచ్చినా ఓకేనండి. వాళ్ళు హెల్తీగా వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు బాగుండి మమ్మల్ని బాగా ఉంచితే అంతే చాలు. సో ఈ వీడియో ప్రకారం అయితే బేబీ బాయ్ పుడతాడని అనుకుంటున్నాను. త్వరలోనే ఎవరు పుట్టారు ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. బాయ్ బాయ్.